గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశికి మాస శివరాత్రి అని పేరు. ఆనాడు శివునికి జరిపే అభిషేకాలు, అర్చనలు విశేష ఫలాన్ని అనుగ్రహిస్తాయి. ఇటువంటి మాస శివరాత్రులు 12 మాసాలలోనూ 12 వస్తాయి. వానిలో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రికి విశిష్టత అధికం అవడం చేత దీనికి మహాశివరాత్రి అని పేరు వచ్చింది. కలిగే పుణ్యం అపరిమితంగా ఉంటుంది. మనకి ఎన్నో పర్వాలు ఉన్నాయి. భక్తులైన వారు సకలాంతర్యామి అయిన పరమాత్మను ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మార్గంలో పూజ చేస్తూ ఉంటారు. దీనికి వారి పూర్వజన్మ సంస్కారాలు, దేశకాల పరిస్థితులు కారణం అవుతూ ఉంటాయి. రాగద్వేషాలతో అట్టుడికిపోయే ప్రజల బుద్ధుల్ని ఏదో ఒక విధంగా పరమేశ్వరుని పైకి మళ్ళించడం కోసం భారతీయ వైదిక పౌరాణిక సంప్రదాయం ఒక్కొక్క నెలకు, తిథికి, వారానికి కూడా ఏదో ఒక విధమైన ప్రత్యేకతని తెలియజెప్పింది. కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనది. మార్గశిర మాసం మాధవునికి ప్రీతికరమైనది. తిథులలో ఏకాదశి విష్ణువుకి ప్రీతి కలిగించేది. బహుళ చతుర్దశి శివునికి ప్రీతికరమైనది. అలాగే వారాలలో సోమవారం శివునికి ప్రీతికరమైనది. శుక్రవారం లక్ష్మీపార్వతులకు ప్రీతికరమైనది. ఈ విధంగా చూస్తే భగవత్ సంబంధం లేని తిథి కానీ, వారం కానీ, మాసం కానీ లేదు అనిపిస్తుంది. నిత్యం మానవుడు భక్తి ప్రపత్తులతో జీవించేలా చెయ్యడమే వీని ఉద్దేశ్యం అని మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి 3 మూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ఉన్నారు. అందులో మహేశ్వరుని యొక్క మహత్వం విశిష్టమైనది. వరుసనెనిమిది అన్యదేవతల దెల్పు 10 పురాణంబులు ఈశ్వరు ప్రస్తుతించు అన్నాడు కాశీఖండంలో శ్రీనాథ కైవసార్వభౌముడు. మనకి 18 పురాణాలు ఉన్నాయి. ఇందులో 10 పురాణాలు శివుని మహత్వాన్ని చెప్పేవే. మిగిలిన 8 పురాణాలు మిగిలిన దేవతల గురించి చెప్పేవి. అంటే విష్ణువు గురించి, బ్రహ్మ, దేవి, గణపతి మొదలైనటువంటి మిగిలిన దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని గురించి చెప్పేవి మిగిలిన 8. అంటే మొత్తం 18 పురాణాలలో 10 పురాణాలు ప్రత్యేకంగా శివమహత్వాన్ని గురించి చెబుతున్నాయి. మిగిలిన దేవతలకు అందరికీ కలిపి 8 పురాణాలు ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే ఈ శివుని యొక్క ఆధిక్యం వ్యక్తమవుతుంది అన్నాడు ఈశ్వరార్చన కళాశీలుడైన శ్రీనాథుడు తన కాశీఖండంలో ఈ విధంగా చెప్పాడు. లోకంలో ఏ దేవతకు పూజ చేసినా అందులో షోడశోపచారాలు అని ఉంటాయి. ఇందులో మళ్ళీ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఉపచారం అంటే ప్రీతి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. శివునికి అభిషేకం అంటే ఎక్కువ ఇష్టం. అందుకే తల మీద
గంగని ధరించాడేమో. విష్ణువుకి అలంకారం అంటే ఎక్కువ ప్రీతి. అందుకోసమే వనమాల కౌస్తుభరత్నాలు ధరించాడేమో. మనకు తోచిన కారణాలు మనం చెప్పుకుంటున్నాం. మనకి తెలియని కారణాలు ఇంకా ఎన్నో ఉండొచ్చు. ఎన్ని మనం చెప్పుకున్నా బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు మూర్తులు. ఈ ముగ్గురు మూర్తులలో ఈవేళ లోకంలో శివునికి, విష్ణువుకి ఎక్కువ ప్రాచుర్యం ఉంది. బ్రహ్మగురికి ప్రాచుర్యం తక్కువగా ఉంది. నిజానికి ఏ ముగ్గురులో ఎవరి గురించి చెప్పినా మిగిలిన ఇద్దరూ సంతోషిస్తారు. అందుకే పెద్దలు ఏం చెప్పారు మనకి? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ యథాంతరం అపశ్యామి తథా మే స్వస్తిరాయుషి. లోకంలో శివభక్తులు ఉంటారు. వాళ్ళు శివుణ్ణి పూజ చేస్తే పర్వాలేదు. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు కొందరు విష్ణువుని తిరస్కరించే ఆలోచనతో ఉంటారు. అలాగే విష్ణు భక్తులు వాళ్ళు విష్ణువుని పూజ చేస్తున్నా అజ్ఞానం చేత శివుణ్ణి తిరస్కరిస్తూ ఉంటారు. ఇది సమంజసం కాదు అని చెప్పడానికి మన వైదిక సంప్రదాయం ఈ విధంగా చెప్పింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివుడు, విష్ణువు ఇద్దరికీ ఏ విధమైనటువంటి భేదం లేదు. శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ. శివుని హృదయమే విష్ణువు, విష్ణు హృదయమే శివుడు. అంటే శివుని హృదయంలో విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. ఈ విధంగా మనకి చెప్పింది. యథా అంతరన్న పశ్యామి. వీరిద్దరిలో ఏ విధమైన హెచ్చుతగ్గుల్ని మనం ఆలోచించకూడదు. అలా అయితే తథామే స్వస్తిరాయుషి. అలా మనం జీవితకాలం చక్కగా కాలక్షేపం చెయ్యాలి. అంచేతనే ఈ బ్రహ్మదేవుడు కూడా వీరిలో వాడే. నిజానికి పేరులు వేరు, కానీ చివరికి మూలమైన తత్వం ఒకటే. అంచేతనే మనకి మహానారాయణోపనిషత్తు చెబుతుంది, సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. ఆ పరమాత్మకి ముగ్గురు మూర్తులకి మూలమైన ఏ పరమాత్మ అయితే ఉందో ఆ పరమాత్మకే మనం ఈ పేర్లన్నీ పెట్టడం జరిగింది. బ్రహ్మ అని, శివుడని, హరి అని, విష్ణువని, పరమాత్మ అని అసలైన తత్వం, స్వరాట్టని ఈ పేర్లన్నీ పెట్టాం. ఏ పేరు పెట్టినా ఆ పరమాత్మయే అంతటా వ్యాపించి ఉన్నాడు. యచ్చ కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పింది మహానారాయణం. ఈ జగత్తంతా ఉందే, దీనిని అంతని వ్యాపించే ఉన్నాడు నారాయణుడు. అంతర్బహిశ్చ తత్సర్వం. లోపల ఆయనే, పైన ఆయనే. నీకు తెలిసిన జగత్ ఏదైతే ఉందో, నువ్వు కంటితో చూచేది, యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే. నీ కంటికి కనపడే ఈ ప్రపంచం ఏదైతే ఉందో, అలాగే కంటికి కనబడకపోయినా విన్న ప్రపంచం ఏదైతే ఉందో, విన్నదంటే గురువుల ద్వారా, పెద్దల ద్వారా తెలుసుకొనినటువంటి తెలుసుకొన్న ప్రపంచం ఏదైతే ఉన్నదో అది ఇదంతా దీని అంతలోనూ లోపల బయట అంతటా కూడా ఈ నారాయణుడు వ్యాపించే ఉన్నాడు. అంతేకాదు, నువ్వు చూచింది,
నీకు తెలిసినది, నీ ఊహకి అందేది, నీకు తెలిసిన విజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని నీ బుద్ధికి అందింది ఏదైతే ఉందో ఇదంతా చాలా కొంచెపు ప్రపంచమే, విశ్వమే. దీనికి అతీతంగా ఇంకా కొన్ని వందల వేల లక్షల కోట్ల రెట్లు విశ్వం ఇంకా ఉండనే ఉంది. ఆధునిక దృష్టితో చూస్తే కూడా టెలిస్కోపులతో చూసినటువంటి గ్రహ నక్షత్ర గోళాదులు ఏవైతే ఉన్నాయో అబ్బో చాలా ఉన్నాయి, చాలా చూసాము అనుకున్నారు. ఆ తర్వాత రేడియో టెలిస్కోపులు వచ్చాక ఇంతకు కొన్ని వేల రెట్లు విశ్వాన్ని చూశారు, అందకుండా ఉందన్నారు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి పెరిగే కొద్దీ విశ్వం ఇంకా ఇంకా అంతు లేకుండా ఉంది అని తెలుసుకుంటున్నారు. అంచేతనే నీకు తెలిసిందంతా కూడా ఇది కించిత్ జగత్తే. వేదం చెప్పింది నీకు తెలిసింది కొంచెపు ప్రపంచమే నాయన, తెలియంది చాలా ఉంది. మరో చోట చెప్పింది పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. నీకు తెలిసింది ఒక పాదం నాయన, 4వ వంతు, తెలియంది 3 పాదాలు. ఇది నెక్కచ్చిగా ఎలా అనుకోవడానికి వీరు లేదు. ఈ మంత్రానికి తాత్పర్యం ఏమిటంటే నీకు తెలిసింది చాలా కొంచెమే. నీకు తెలియని ఈ మహావిశ్వం అంతకు అనంతంగా ఎన్నో రెట్లు ఉన్నది. అది దృష్టిలో పెట్టుకో. ఇప్పుడు మనం అనుకున్న ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూలస్వరూపం ఏమిటంటే దానికి ఒక పరమాత్మ అని పేరు. దానినే బ్రహ్మము అని కూడా చెబుతుంది ఉపనిషత్తు. ఉపనిషత్తుల్లో ఆ తత్వాన్ని బ్రహ్మము అని వాడతారు. ఇక్కడ బ్రహ్మము అని అంటే మనం ఏదో క్యాలెండర్లోనూ సినిమాల్లోనూ చూసినట్లుగా 4 ముఖాలు కలిగినవాడు సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మదేవుడని కాదు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సమస్త విశ్వానికి మూలమైనటువంటి పరమాత్మ అని పేరు ఈ బ్రహ్మము అనే శబ్దానికి. అంచేతనే ఉపనిషత్తు చెబుతుంది బ్రహ్మైవేదమమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వంచ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం అని చెప్పింది. ఏమిటి ఇదంతా? వాస్తవానికి బ్రహ్మస్వరూపమే. మనం అజ్ఞానానికి లోబడి ఉండడం చేత ఆ బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. నిజానికి ఇదంతా కూడా అమృతస్వరూపమైన పరమాత్మతోనే నిండి ఉన్నది. నీ ముందు ఈ బ్రహ్మమే, వెనకాల బ్రహ్మమే, కుడివైపున బ్రహ్మమే, ఎడం వైపున బ్రహ్మమే, పైన బ్రహ్మమే, కింద బ్రహ్మమే. బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ఈ విశ్వమునందంతటా వ్యాపించి ఈ బ్రహ్మమే, ఈ పరమాత్మయే ఉన్నది. వాస్తవానికి ఈ పరమాత్మకి నామరూపాలు లేవు. నామము అంటే ఒక పేరు. మనం వాస్తవికమైనటువంటి పేరు ఇది అని నిక్కచ్చిగా చెప్పడానికి ఏమీ లేదు. ఏదో చెప్పాలి కాబట్టి బ్రహ్మమని పేరు పెట్టాం. ఇక్కడ నిజానికి బ్రహ్మము అని అంటే బృహబృహి వృద్ధవు అని ఆయన ధాతువు మీద ఏర్పడింది. అంతటా నిండి ఉన్నది అని అర్థం. దీనికంటే పెద్దది మరి ఒకటి లేదు మొత్తం విశ్వంలో. అటువంటిది ఈ బ్రహ్మం అంటే. ఈ బ్రహ్మానికి నామరూపాలు లేవు. నామము అంటే పేరు, రూపం అంటే ఒక ఆకారం లేదు. చాలా సూక్ష్మంగా ఉంటుంది. మామూలు వాళ్ళకి అందదు, మన ఊహకి అందదు. మహాయోగీశ్వరులు జ్ఞానులు ఎవళ్ళైతే ఉంటారో వారికి మాత్రమే దీని తత్వం అవగాహన అవుతుంది. చూడండి, చాలా సూక్ష్మంగా ఉన్న కొద్దీ మనకి ఏమీ తెలియదు. మనకు తెలుసు మర్రిగింజలోంచి మహావృక్షం ఆవిర్భవిస్తుంది. నిజానికి మర్రి చెట్టు ఎంత పెరుగుతుంది?
కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు, పళ్ళు, ఆ పైన ఊడలు, వీటన్నిటితో కలిపి ఎంతో విస్తరిస్తుంది. నిజానికి దానిని అలా పెరగనిస్తే మైలు దూరమైనా అది విస్తరిస్తూనే ఉంటుంది. కానీ బీజం, మూలం, విత్తనం చూసినప్పుడు మనకేం కనపడుతుంది? ఏమీ కనపడదు. అంతేకాదు ఆ గింజను తీసుకొని పగలగొట్టు చూసినా ఏదో కొద్దిగా కంటో నలకలా పిండిలా కనపడుతుంది. అంతేకాని ఇంకేం కనపడదు. దానినే నేలలో నాటి నీరు పోసి పెంచితే ఎంత విశాలమైన వృక్షం అవుతుంది. అంటే నీకు వృక్షం అయ్యాక అన్నీ కనపడుతున్నాయి, వాటికేవో పేర్లు పెట్టాం. కానీ మూలంలో, విత్తనంలో ఉన్నప్పుడు నీకేమీ తెలియదు. అలాగే ఈ సమస్త విశ్వానికి మూలమైనటువంటి పరమాత్మ అత్యంతం సూక్ష్మ రూపంలో ఉంటుంది లేదా ఉంటాడు. మనకు తోచిన లింగాన్ని ఇక్కడ మనం వివక్షిస్తున్నాం. ఆ పరమాత్మ స్త్రీలింగం కాదు, పురుషలింగం కాదు, నపుంసకలింగం కాదు, ఏదీ కాదు. ఏదో చెప్పాలి కాబట్టి చెబుతున్నాం. శబ్ద స్వభావాన్ని బట్టి చూస్తే బ్రహ్మ అన్నప్పుడు అది నపుంసకలింగం చెప్తాం భాషా మర్యాదను బట్టి. కానీ వాస్తవానికి మన లోకంలో మనం అనుకుంటాం చూడండి, ఇతడు పురుషుడు, ఈమె స్త్రీ, ఏదో ఇతడు నపుంసకుడు అని కొన్ని గుర్తుల్ని బట్టి చెబుతాం. ఇలాంటి చిహ్నాలేవి పరమాత్మకు ఉండవు. అంతేకాదు మనం ఏదైనా ఒక వస్తువుని కొరతలని బట్టి నిర్ణయిస్తాం. ఇది చాలా పెద్దది, ఇది చాలా చిన్నది, ఇది పొడిగయింది, ఇది పొట్టయినది, ఇది లావుగా ఉన్నది, ఇది సన్నంగా ఉన్నది, ఇది చాలా పెద్దది, ఇది మరీ సూక్ష్మమైనది, ఇది తెల్లనిది, ఇది నల్లనిది. అలాగే కొన్ని రుచుల్ని కూడా ఇది తీయనిది, ఇది పుల్లనిది. ఈ విధంగా కొన్ని లక్షణాలని బట్టి లోకంలో ఉండేటువంటి వస్తువులని మనం గుర్తిస్తూ ఉంటాం. వాస్తవానికి పరమాత్మకి ఎటువంటి లక్షణమూ లేదు. ఇప్పుడు మనం అనుకున్నాంగా, మర్రి చెట్టుకి మూలమైనటువంటి గింజలో మనకి తర్వాత వచ్చే ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు ఏమీ ఏ విధంగా ఎలా కనబడవో, ఈ సమస్తానికి మూలమైనటువంటి పరమాత్మలో, అత్యంత సూక్ష్మంగా ఉన్న పరమాత్మలో ఈ సూర్యచంద్రాదులు కానీ, ఈ నక్షత్ర గ్రహ తారాదులు కానీ ఇవేవీ మనకి గుర్తించడం శక్యం కాదు. వీటిని అన్నిటినీ తనలో ఇముడ్చుకున్న అత్యంతము సూక్ష్మమైన రూపం ఆ పరమాత్మ తత్వం. అంచేతనే బృహదారణ్యకోపనిషత్తులో ఒక సంవాదంలో ఈ మంత్రం ఇక్కడ ఈ విషయం వస్తుంది. పరమాత్మ లక్షణం ఏమిటి? ఆ పరమాత్మకి అక్షరం అని పేరు. అక్షరము అంటే నాశము లేనిది. ఏతద్వైతదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి. పెద్దలు చెబుతున్నారు, విద్వాంసులైన వాళ్ళు చెబుతున్నారు. ఈ అక్షరం యొక్క తత్వం గురించి ఈ విధంగా చెబుతున్నారు. అక్షరం అంటే ఇక్కడ పరమాత్మ, పరబ్రహ్మము అని పేరు. ఏమిటి దీని తత్వం? అస్థూలం, అనణు, అహ్రస్వం, అదీర్ఘం, అలోహితం, అస్నేహం, అఛాయం, అతమః, అవాయు, అనాకాశం, అసంగం, అరసం, అగంధం, అచక్షుష్కం, అశ్రోత్రం, అవాక్, అమనః, అతేజస్కం, అప్రాణం, అముఖం, అమాత్రం, అనంతరం, అబాహ్యం, న తదశ్నాతి కించన, న తదశ్నాతి కశ్చన. ఈ లోకంలో మనం వస్తువులను గుర్తించడానికి మనం పాటించేటువంటి కొన్ని లక్షణాలు లేదా కొలతలు లేదా గుర్తులు లేదా గుణాలు ఏవైతే ఉంటాయో
ఆ పరమాత్మకి ఇవేమీ లేవు వాస్తవంలో. కానీ విత్తనంలోంచి కొమ్మ, రెమ్మ, ఆకు మొదలైనది వృక్ష రూపంలో బయటకు వచ్చినప్పుడు ఈ అత్యంత సూక్ష్మమైన పరమాత్మ తత్వంలోంచి ఈ విశ్వము ఆవిర్భవించాక ఈ లక్షణాలన్నీ మనకి బయటకు వస్తూ ఉంటాయి. సూర్యుడు మహాకాంతితో వెలిగిపోతూ ఉంటాడని, చంద్రుడు ఈ విధంగా గుండ్రంగా మనకి కొంచెం చల్లగా ఉంటాడని, ఈ విధంగా ఏవో లక్షణాలు మన ప్రాపంచికమైన అనుభవాన్ని బట్టి మనం ఏర్పాటు చేసుకుంటాం. వాస్తవానికి పరమాత్మకి ఇవేమీ ఉండదు. ఈ పరమాత్మ అస్థూలం, లావైనది కాదు. స్థౌల్యం, లావుగా ఉండడం అనే లక్షణం దానికి లేదు. అనను పోనీ సన్నంగా సూక్ష్మంగా కంటికి కనపడకుండా ఉంటుందేమో, కంట్లో రేణువులాగా, అంటే కంట్లో పడిన నలకంత సూక్ష్మంగా ఉంటుందేమో, అంటే ఆ సూక్ష్మత్వం అనే లక్షణం కూడా దానికి చెప్పడానికి వీలేదు. పొడుగుపా కాదు, పొట్టి కాదు, ఎరుపు కాదు, తెలుపు కాదు, జుట్టుగాను ఉండదు, నున్నగాను ఉండదు. అలాగే దానికి నలుపు లేదు, తెలుపు లేదు. అది చీకటి కాదు, మరే కాదు. అది పంచభూతాలు అంతకంటా కాదు. దేనితోనూ దీనికి సంబంధం లేదు. దీనికి రంగు, రుచి, వాసన ఏమీ లేవు. దీనికి అలాగే కన్ను, ముక్కు, చెవి, నాలుక మొదలైన జ్ఞానేంద్రియాలు కానీ, కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలు కానీ ఇవేమీ లేవు. ఇది దీనికి బయలు లేదు, లోపల లేదు. ఎంచేతను బయట ఉన్నది అదే, లోపల ఉన్నది అదే. ఏ విధమైనటువంటి కొలతలు లేనిది ఈ పరమాత్మ. తదశ్నాతి, ఇది దేనిని తిందు, ఏది దీనిని తినలేదు. అంటే అన్నింటికి అతీతమైనది అని చెప్పడానికి. యథావత మనం చెప్పుకున్న గుర్తులన్నీ ఏమిటి? ఈ ప్రపంచంలో మన మనస్సు చేత, మన కన్ను మొదలైనటువంటి ఇంద్రియాల చేత గ్రహించేటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇవేవి ఈ పరమాత్మకి లేవు. అది మొత్తం విశ్వానికి మూలం. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలైన దేవతలకి కూడా అదే మూలతత్వం అటువంటిది. అయితే అయినప్పుడు, అదే మూలతత్వం అయినప్పుడు ఈ బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, అలాగే పార్వతి, లక్ష్మి, సరస్వతి, ఈ మొదలైనటువంటి పేరులు ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి అంటే, నామరూపాలు ఏమీ లేని ఒక తత్వాన్ని నువ్వు ధ్యానం చెయ్యి నాయనా అని అంటే సామాన్య మానవుడికి కష్టం, శక్యం కాదు. అతడి బుద్ధికి అందదు. ఎందుచేతను అతని బుద్ధికి అందదు? మానవుడి యొక్క మనస్తత్వాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. మనకి ఈ వేదశాస్త్ర పురాణాలు ఎవరిని ఉద్దేశించి బయలుదేరాయి? మానవులను ఉద్దేశించి బయలుదేరాయి. మానవ మనస్తత్వానికి అనుకూలంగానే, అతడికి అర్థమయ్యే విధంగానే విషయాన్ని చెప్పాలి. కానీ అర్థం కాని విధంగా చెప్పడానికి వీల్లేదు. మనం లోకంలో గమనించండి, ఒక ప్రాణి తల్లి కడుపులో పడింది మొదలు ఆ శుక్లశోణిత సంయోగం జరిగి పిండం అనేది ఏర్పడిన క్షణంలోనే, ఏర్పడిన మొదట్లోనే బయటి ధ్వనులని లోపల ఉండేటువంటి ఆ ప్రాణి వినడానికి అలవాటు పడతాడు. అది అన్ని విధాల రుజువైన విషయం. మనకి వేద పురాణాలలో వీటికి సంబంధించి ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అనుసరించి కూడా ఇది రుజువైన విషయం. శిశువు తల్లి కడుపులో ప్రాణం పోసుకున్న మరుక్షణం నుంచి బయట ధ్వనులను వింటూ ఉంటాడు. ఆ ధ్వనులకే నామము అని పేరు. శబ్దం కదా, అది వింటూ ఉంటాడు.
తల్లి కడుపులో నుంచి బయటకొచ్చి కన్ను తెరిచాక చుట్టూ ఉన్నటువంటి రూపాలు గ్రహించడం మొదలు పెడతాడు. రూపాలంటే ఆకారాలు. అంటే మొదట్లో శబ్దం వినడానికి అలవాటు పడ్డాడు ఆ ప్రాణి. ఆ తరువాత యువతలకు వచ్చాక దృశ్యాలు చూడ్డానికి అలవాటు పడుతున్నాడు. యాతావాత ముందైతే వెనకైతే ఈ మానవుడు ప్రథమతః శబ్దానికి రూపానికి అలవాటు పడ్డాడు. వీటికే నామరూపాలు అని పేరు. ఇటువంటి నామరూపాలు ఉంటేనే అతడు ఏదైనా ఒక వస్తువుని గుర్తుపట్టగలడు, లేకపోతే గుర్తుపట్టలేడు. అంచేతనే ఇప్పటికీ పిల్లలకి కథ చెప్పేటప్పుడు మనం అనగనగనగనగా ఒకప్పుడు ఒక రాజు, ఆయనకి 7 కొడుకులు అని మొదలు పెడతాం. ఎందుకు? కథ చెప్పేటప్పుడు ఒకడు ఉన్నాడని వదిలేయచ్చుగా, ఏదో గుర్తు చెప్పాలి. ఒక రాజనో అతనికి ఏదో ఒక పేరో పూర్వం ఉండేవాడో. అంటే ఏమైంది? పూర్వం అంటే కాలం చెప్పాం, ఏదో ఒక కాలాన్ని ఆశ్రయించుకునే చెప్తాం. అలాగే ఒక రాజు, ఓ ప్రభువు, అతన్ని ఓ గుర్తుగా చెప్పాలి. ఆయనకి ఎవరో కొడుకులు ఉన్నారు. ఇవన్నీ మనకి అనుభవంలో అలవాటులో ఉన్న గుర్తులు. ఈ గుర్తులు లేకుండా మనం ఏ అంశాన్ని అర్థం చేసుకోలేం. అందుకోసం ఈ కథలు కూడా ఇలాగే మొదలు పెడతాం. వాస్తవానికి పరమాత్మకి ఏ లక్షణము ఏ గుణము లేదనుకున్నాం కదా మనం. ఆ విషయమే స్పష్టంగా పురాణం ఒకచోట చెబుతోంది. అటువంటి నామరూపాలు లేని పరమాత్మని నువ్వు ధ్యానం చెయ్యి నాయన అంటే మామూలు వాడికి చాలా కష్టం. నిష్కలస్య అద్వితీయస్య నిర్గుణస్య చిదాత్మనః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. నిజానికి ఏ రూపం లేనటువంటి పరమాత్మని ధ్యానం చేయమంటే మానవుడికి సాధ్యం కాదు, సాధారణ మానవుడికి. ఎంచేతను ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అతడు మొదటి నుంచి నామరూపాలకి అలవాటు పడినవాడు. వాటి ద్వారానే ఒక వ్యక్తిని గుర్తుపట్టడానికి అలవాటు పడినవాడు. అది లేకుండా గుర్తుపట్టలేడు. అందుకోసమని చెప్పి ఆ పరమాత్మకి నామరూపాలు కల్పన చేయడం జరిగింది. ఆ నామరూపాలు కూడా ఉదాహరణకి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అని 3 విధాలుగా. వాళ్ళకి మళ్ళీ కొన్ని అలవాట్లు. మన మానవులకు ఏ విధంగా అయితే కరచరణాది అవయవాలు ఉంటాయో, కళ్ళు, ముక్కు, చెవు, నాలుక లాంటి జ్ఞానేంద్రియాలు ఉంటాయో, ఇవన్నీ కూడా వారి యందు కూడా ఆరోపించడం జరిగింది. మనం ఎవరినైనా బెదిరించాలన్నా, శత్రువుల్ని జయించాలన్నా కొన్ని ఆయుధాలు ధరించి జయిస్తాం. అలాగే వాళ్ళకు కూడా కొన్ని ఆయుధాలను కూడా కల్పించడం మొదలైంది. ఉదాహరణకి శివుడు ఉన్నాడు అనుకోండి, అతడు తెల్లనివాడు, ఆయనకు రంగు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ఒక త్రిశూలం అనేటువంటి ఆయుధం. ఆ పరమాత్మ పంచభూతాత్మకుడు వాస్తవానికి శివుడు. అంచేతనే ఆయనకి 3వ కన్ను నిప్పు, నెత్తి మీద గంగానది ఉంది, అది జలం. ఈ కంటో ఉన్నది అగ్ని అనే మహాభూతమైతే నెత్తి మీద ఉన్నది జలభూతం గంగానది. ఆ శివుడి యొక్క కేశపాశం జటాజూటం ఏదైతే ఉందో అది ఆకాశమే. అంచేతనే వ్యోమకేశుడు అని పేరు ఈశ్వరుడికి. ఈ విధంగా ఈశ్వరుడికి కొన్ని గుర్తులు పెట్టాం. అంతేకాదు, అతడు దుష్ట సంహారం చేసినప్పుడు త్రిశూలం అనే ఆయుధాన్ని ధరించి చేస్తాడు అని ఆయన ఒక ఆయుధాన్ని నిర్ణయించడం జరిగింది. అంతటా వ్యాపించున్న పరమాత్మ ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళడానికి ఏ సాధనం అక్కర్లేదు వాస్తవానికి. అయినప్పటికీ మానవుల యొక్క స్వభావాన్ని అనుసరించి వీళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి అంటే ఏదో ఒక వాహనం ఉండాలి. అలా ఆయనకి వృషభం, ఎద్దు వాహనం. ఈ విధంగా ఈ ఏర్పాటంతా మానవ మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ వ్యవస్థ అంతా ఏర్పడింది. అలాగే శ్రీ మహావిష్ణువు.
అంతేకాదు ఈ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు కూడాను ఈ విధంగా తన భార్య యందు ఆయనకు ఉండేటువంటి ప్రేమని, అవిభాజ్యమైనటువంటి దాంపత్యాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. అలాగే శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటాడు. ఆయనకి 4 చేతులు, శంఖచక్రాదులు ఆయన ధరిస్తాడు. ఆయన ఆయుధం విష్ణు చక్రం. ఈ విధంగా ఆయనకు కొన్ని గుర్తులు. ఈయన నల్లగా ఉంటాడని. బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు. ఆయనకి హంసవాహనం. ఈ విధంగా ఆయన్ని ఈ బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు వాళ్ళ భార్యలకి మళ్ళీ కొన్ని లక్షణాలు. ఇవన్నీ మన మానవలోకపు స్వభావాన్ని అనుసరించి ఏర్పాటు చేసినవే. నిజానికి శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అనేటువంటి తగువులకి అవకాశం లేదు. అంచేతనే కాళిదాసు కూడా ఒక చోట చెప్పాడు కుమార సంభవంలో, ఏకైవ మూర్తిర్బిభిధే త్రిధాసా సామాన్యమేషాం ప్రథమావరత్వం విష్ణోర్హరః తస్య హరిః కదాచిత్ వేదాస్తయోః తావపి ధాతురాద్యౌ. నిజానికి ఒకటే మూర్తి, ఒకటే రూపం మూలంలో, అదే మూడయింది. మూడయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులయ్యింది. ఒకప్పుడు పురాణ కథా సందర్భాన్ని బట్టి విష్ణువు గొప్పవాడు. ఏదో ఈశ్వరుడు వెనక ముందు చూడకుండా భస్మాసురుడికి వరం ఇచ్చేశాడు. దాంతో వాడి చెయ్యి అట్టుకొచ్చి ఈశ్వరుడి మీదే పెట్టబోయాడు. దాంతో ఈశ్వరుడు కుయ్యో మర్రో అంటే బాబోయ్ అంటూ భయపడిపోయి చివరికి విష్ణువుని శరణవేడి విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల ఆ భస్మాసుర సంహారం చేశాడు. ఇది ఒక పురాణ కథ. ఈ విధంగా విష్ణు భక్తులు విష్ణువునందు ఎక్కువ ప్రీతి కలిగి ఉంటారు, అందుకోసం చెప్పి. అలాగే మరి ఒకప్పుడు త్రిపురాసురులని మహాభయంకరులైనటువంటి రాక్షసులు, వాళ్ళు బయలుదేరి లోకాలను ఇబ్బంది పెట్టేస్తున్నారు. బ్రహ్మ కానీ విష్ణువు కానీ ఎవరు వాళ్ళని ఏం చేయలేకపోయారట. అప్పుడు బ్రహ్మ విష్ణువు ఇద్దరూ ఇంద్రాది దేవతలు అందరూ కలిసి వచ్చి ఈశ్వరుణ్ణి ప్రార్థించారట. నాయనా ఎల్లోగాలా నువ్వే ఈ త్రిపురాసుర సంహారం చెయ్యాలి అంటే పరమేశ్వరుడు అలాగే నాకు మీరందరూ సహకరించండి, నేను అలాగే సంహరిస్తానన్నాడు. అంచేతని ఈ భూమిని అంతనే రథంగా చేసుకొని, బ్రహ్మని రథసారథిగా చేసుకొని, వేదములను గుర్రాలుగా చేసుకొని, విష్ణువుని బాణంగా చేసుకొని, మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేసుకొని, వింటి బద్దగా చేసుకుని, శేషుణ్ణి నారిగా చేసుకొని లేదా వాసుకుని నారిగా చేసుకొని ఈ త్రిపురాసురుల్ని సంహరించాడు. అంటే త్రిపురాసురుల్ని సంహరించడం మిగిలిన బ్రహ్మ వల్ల విష్ణువు వల్ల కాలేదు, ఈశ్వరుడి వల్లే అయింది. ఆయనే సంహరించగలిగాడు. అబ్బో గొప్పవాడు అంటే శివుణ్ణి పూజించే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. వైషమ్యం పెంచడం కోసం కాదు. మా శివుడు గొప్ప, మా విష్ణువు గొప్ప అని ఒకరిని కలహించుకొని ఒకరిని ఒకరు కొట్టుకు చావడం కోసం చెప్పింది కాదు. దీనికి ఒక పరిమితి ఉంది. ఆయా ఉపాసకులు వారి యందు ఎక్కువ భక్తి శ్రద్ధలను కలిగి ఉండడం కోసం ఏర్పడిన వ్యవస్థ. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఒకప్పుడు బ్రహ్మదేవుడే గొప్పవాడని పురాణంలో ఉంది. కానీ ఈ కథలు మనకి ఈవేళ వాడుకలో చాలా తక్కువ ఉన్నాయి. ఒక చోట దీని ప్రస్తావన ఉంది, దానిని గురించి కూడాను. ఎక్కడంటే కాశీఖండంలో ఒక ప్రస్తావన వస్తుంది. వింధ్యపర్వతం పైకి పెరిగిపోతుంది మేరు పర్వతంతో కలహించి. పెరిగిపోయేటప్పటికి సూర్యచంద్రాదుల గమనానికే ఆటంకం ఏర్పడిపోయిందిట. ఇది పురాణ పద్ధతిలో చెప్పడం. గ్రహ నక్షత్రాదుల యొక్క కదలికలు కూడా ఆగిపోయాయిట, అంతలా పెరిగిపోయిందిట. ఇలాంటప్పుడు లోకములన్నీ చీకట్లతో నిండిపోయాయి. ఎలాగ ఈ వింధ్యపర్వత విజృంభణాన్ని ఆపుచేయడం ఎలాగో తెలియక ఇంద్రాది దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు.
ఏమయ్యా, నువ్వు సృష్టించిన ఈ సృష్టిలో భూలోకంలో ఉన్న వింధ్య పర్వతం గ్రహ నక్షత్ర తారాదుల గమనాన్నే ఆపు చేసేస్తోంది. ఈ ఉపద్రవం ఎలాగ దీన్ని తొలగించడం అని బ్రహ్మని వీళ్ళు ప్రార్థన చేశారు. నువ్వే గొప్పవాడవు, నువ్వే వేదములంటే, నువ్వే విష్ణు స్వరూపుడవు, నువ్వే శివస్వరూపుడవు, నువ్వే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నావు, కాబట్టి నువ్వు మాకు ఉపాయం చెప్పు అని అంటే అక్కడ అంటాడు బ్రహ్మదేవుడి వీళ్లతోటి, నిరవధ్య స్థిర భక్తితోడ ననుగాని శంభుగాని రమేశ్వరుగాని గురించి ఎవ్వరట ఈ సారస్తవంబున్ జపింతురు వారందరకు ఏము మువ్వురము సంతుష్టిన్ ప్రసాదింతుము ఇంపు అరుదారన్ ధనధాన్యపుత్ర పశురక్షాయుసుఖారోగ్యముల్. ఇంపు అరుదారన్ మేం ప్రసాదిస్తాం. ఏమి ఇస్తాం? ధనధాన్యపుత్ర పశురక్షాయుసుఖారోగ్యముల్. మా ముగ్గురిలో ఎవరిని మీరు ప్రార్థించినా మేము ముగ్గురము సంతోషిస్తాం. ఆ ప్రార్థన మా ముగ్గురికి అందేది. అంచేత ఈ భక్తులకి అవసరమైన లేదా వారు కొనేటువంటి ధనం, ధాన్యం, పుత్రులు, పశువులు, సంపద, రక్ష, ఆయుర్దాయం, సుఖము, ఆరోగ్యము, ఇలా మీరు ఏం కోరుకుంటారో అవన్నీ మేమిస్తాము అని బ్రహ్మదేవుడు అంటాడు. అంటే ఈ ముగ్గురు మూర్తుల్ని విడిగా మనం చెప్పుకుంటూ ఉన్న మూలం ఒకటే అన్న విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మా చిన్నప్పుడు మా తాతగారు చిన్న కథ చెప్పేవారు, ఇది జరిగిందిరా అబ్బాయి అని. ఏమిటిట, తీరుబడిగా కూర్చున్న కొంతమంది జనం రాముడు బాణం గొప్పదా, విష్ణువు చక్రం గొప్పదా అన్న చర్చలో దిగారట. అది క్రమేపీ ఈ వాదోపవాదాలు బాగా వేడెక్కాయి. లోకంలో ఇప్పటికీ చూస్తూ ఉంటాం. పనికిరాని వాదోపవాదాలు పెద్దవి అయ్యి చాలా అపకారం కలిగించిన సందర్భాలు మనం ఎన్నో వింటూ ఉంటాం, లోకంలో చూస్తూ ఉంటావు కూడా. అలాగే ఎక్కడ రాముడి బాణం గొప్పదా, విష్ణువు చక్రం గొప్పదా? ఎవడికి రెండు పార్టీల కింద విడిపోయారు. ఎవడికి తోచిన మాటలు వాళ్ళు చెప్పుకున్నారు. కొట్టుకున్నట్ట దెబ్బలాట్లయ్యాయి, గాయాలయ్యాయి. ప్రజల అజ్ఞానం, అమాయకత్వం ఈ విధంగా ఉంటుంది. అటువంటి అజ్ఞానాన్ని తొలగించడం కోసమే ఈ ముగ్గురు మూర్తులు ఒకటి అని చెప్పేటువంటి సమన్వయం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. నిజానికి సాత్విక మార్గంలో ఎవరు ఏ దేవతనంటే బ్రహ్మని, విష్ణువుని, మహేశ్వరుణ్ణి ఎవరిని ఉపాసించినా మిగిలిన వారందరినీ ఉపాసించినట్లే అవుతుంది. అంచేతనే ఒక అద్భుతమైన విషయం, పుష్పదంతుడని మహిమ్న స్తోత్రం అని ఓ చక్కటి స్తోత్రాన్ని రాశాడు. అందులో స్తోత్రం అంతా గొప్పదే, చాలా అందమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదఃపథ్యమితిరిచ అతఃపథ్యమితి చ రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిలనానాపథజుషాం నృణామేకో గమ్యః త్వమసి పయసాం అర్ణవైవా. అక్కడ పుష్పదంతుడు శివుణ్ణి ఉద్దేశించి ఈ శ్లోకం చెప్పాడు. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి. లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో ఉపాసనా సంప్రదాయాలు ఉన్నాయి. ఒకళ్ళు వేదోక్తమైనది అంటారు, ఒకళ్ళు సాంఖ్యం అంటారు, ఒకళ్ళు యోగం అంటారు. ఇవి పూర్వకాలపు సంప్రదాయాలు. ఈవేళ మతాలంటే వాడుకలో సామాన్య ప్రజలకి తెలిసేవి వేరు, పూర్వం భారతదేశంలో వాడుకలో ఉన్న సంప్రదాయాలు ఇవి. అంచేత సాంఖ్యం, యోగం, వైశేషికం, న్యాయం ఇలాంటి పాశుపత మతం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీను
ఇవన్నీ ఏమున్నప్పటికీ ఇవన్నీ కూడా ఓ పరమేశ్వర నిన్ను గురించి చెప్పేవే. ఎలాగంటే లోకంలో నదులు ఎక్కడెక్కడో కొండల మీద కురిసినటువంటి వానలే ఏరులై పారి నదులుగా మారి తిన్నగానో వంకరగానో ఒక్కొక్కటిది ఒక్కొక్క దారిలో చివరికి సముద్రానికే చేరుకుంటుంది. అంటే ఆ నదులన్నీ చివరికి తిన్నగానో వంకర టెంకరగానో ప్రవహించి సముద్రంలోనే సంగమిస్తాయి. అలాగే ఓ పరమేశ్వర, మేము ఏ దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా చివరికి అవన్నీ కూడా నిన్నే చేరుకుంటాయి అని చెప్పాడు అక్కడ. అంచేతనే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నాడు. నాయనా, నన్ను ఎవరెవరు ఏ రూపంలో వాళ్ళు ధ్యానం చేసినా వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను. వాళ్ళ వర్తమానకాల సంస్కారాన్ని బట్టి లేదా పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క దేవతని ఒక్కొక్క విధంగా ఉపాసిస్తాడు. ఎవరు ఏ విధంగా ఉపాసించినా అన్నీ నాకే చెందుతాయని చెప్పాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఇప్పుడు మనం చెప్పుకున్నామే పుష్పదంతుడు చెప్పినటువంటి శ్లోకం, త్రిసాంఖ్యం యోగ అన్న శ్లోకం వివేకానంద స్వామి షికాగోలో సర్వమత సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు దీని తాత్పర్యాన్ని అద్భుతంగా చెప్పాడు ఆయన. మాకు నామరూపాలు ప్రజల ఉపాసన కోసమే తప్ప విడిచి అసలైన తత్వం మాకు వేరే ఉన్నది అని, మీరు ఏ విధంగా మీరు ఉపాసన చేసినా, ఎలా పూజ చేసినా, ఏ దానం ధర్మం చేసినా అవన్నీ కూడా ఒకే తత్వానికి చెందుతాయి అని ఒక సర్వమత సమన్వయాన్ని గురించి అద్భుతంగా వివరించి అక్కడున్న శ్రోతలందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేశాడు. భారతీయ వైదిక ధర్మం యొక్క విశాలమైన ఆదర్శాన్ని వారి ముందు సాక్షాత్కరింపజేశాడు. అంతేకాని కొంతమంది చెబుతున్నట్టుగా మీరు మా దేవుణ్ణి పూజిస్తేనే మీరు స్వర్గానికి వెళ్తారు, మరో దేవుణ్ణి పూజిస్తే మీరు నరకానికి పోతారు, అంతే, ఇంక మీకు బతుకులు లేవు, ఇలాంటి భయభ్రాంతులకి గురి చేసే పరిస్థితి లేదు. చాలా విశాలమైన ఉదారమైనటువంటిది మన వైదిక సనాతన సంప్రదాయం. దాంతో వాళ్ళందరూ ఆనంద ఆశ్చర్యాలలో వాళ్ళు మునిగిపోయారప్పుడు. ఆ విధంగా వాస్తవానికి త్రిమూర్తులకి వారిలో వారికి భేదభావం లేనప్పటికీ మానవుల మనస్సుల్ని ఆకర్షించడానికి ఈ వృత్తాంతం నడిచింది. ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఒక చోట చేరి నేను గొప్ప అంటే నేను గొప్ప అని జబ్బలు తరుచుకున్నారట. దాంతో ఆ సమయంలో వాళ్ళిద్దరి ముందు ఒక అర్ధరాత్ర సమయంలో ఒక మహాలింగం ఆవిర్భవించింది. ఏమిటి ఇలా వచ్చింది ఇది, దీని సంగతి ఏమిటో చూద్దాం అని చెప్పి బ్రహ్మదేవుడు హంసరూపాన్ని ధరించి ఎగురుకుంటూ పైకి వెళ్ళాట ఆ లింగం యొక్క అగ్రభాగాన్ని కొసని గుర్తించడానికి. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి ఆ లింగం యొక్క మూలాన్ని మొదటి భాగాన్ని గుర్తించడానికి అధోలోకాల వైపునకు క్రింది లోకాల వైపుకి ప్రయాణం మొదలెట్టాట. ఇలా వీళ్ళు ఎంతకాలం ప్రయాణించినా ఎంత దూరం ప్రయాణించినా ఈ లింగం యొక్క ఆద్యంతాలు వారికి తెలియలేదుట. దాంతో వాళ్ళు విసిగిపోయి అలసిపోయి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారట. ఏమయ్యా, దీని ఆద్యంతాలు మాకు తెలియటం లేదు, మాకు తెలియజెప్పవలసింది అని. అప్పుడు పరమేశ్వరుడు వారి ఎదుట సాక్షాత్కరించి వారికి తన తత్వాన్ని ఉపదేశించి మీలో మీరు అహంకారం విడిచిపెట్టండి అని వాళ్ళకి జ్ఞానోపదేశం చేశాడుట. చూసారా, ఇదంతా ఒక కథ మన మనస్సుని ఆకర్షించడానికి. ఆ వేళ ఆ మహాశివలింగం ఏనాటి అర్ధరాత్రి ఆవిర్భవించిందో అదే మహాశివరాత్రి అయ్యిందిట. అక్కడి నుంచి ఆ ఉత్సవం మనం చేసుకుంటున్నాం.
ఈ లింగతత్వం ఏమిటి? లింగ్యతే జ్ఞాయతే అనేన ఇది లింగం అని వ్యుత్పత్తి. పరమాత్మ తత్వం దీనివల్ల తెలుస్తుంది కనుక ఇది లింగమైనది. వాస్తవానికి పరమాత్మకి నామరూపాలు లేవు, కరచరణాది కర్మేంద్రియాలు లేవు, కన్ను ముక్కు చెవి లాంటి జ్ఞానేంద్రియాలు లేవు అని చెప్పుకున్నాం కదా. అంచేత ఇప్పుడు ఈ లింగం ఏ నామరూపాలు లేని సూక్ష్మమైనటువంటి అవ్యక్తమైన తత్వానికి మన ఇంద్రియాలకి గోచరించేటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో దీనికి ఈ రెండింటికి మధ్యలో వారధిగా ఏర్పడుతుంది. శివలింగానికి ఏదైనా ఒక రూపం ఉందా అంటే మన రూపం లాంటి రూపం లేదు. కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఏవంటే మనం గుర్తించలేము. అసలు రూపం లేదా అంటే ఏదో రూపంలో ముద్దులో ఉంది, అంతే దాని పరిస్థితి. అంటే ఇది ఏమైంది? రూపం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదన్నమాట. అంటే రూపం లేని స్థితికి రూపం కలిగిన ఈ ప్రపంచ స్థితికి మధ్యలో వారధిగా నిలిచినటువంటి రూపము అన్నమాట శివలింగం అనేది. అందుకే ఈశ్వరుడికి స్థాణువు అని కూడా ఓ పేరు. స్థాణువు అంటే ఓ కర్ర దొంగ, ఓ మొద్దు అని పేరు. శివలింగం అలాగే ఉంటుందిగా. అంటే ఇది సగుణ నిర్గుణ తత్వాల నడిమిగా ఉండి ఈ రెండిటిని సంధానించేటువంటి రూపం అన్నమాట ఇది. అందుచేత ఈ శివలింగాన్ని నమక చమకాదులు, పురుష సూక్తము మొదలైనటువంటి మంత్రాలతో ఈ శివరాత్రి నాడు అభిషేకం చేస్తారు. శివరాత్రి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం. తప్పకుండా శివభక్తులైన వాళ్ళు చాలామంది వ్రతం పాటిస్తారు. అందులో ఈనాడు చేయవలసినటువంటిది ఏమిటంటే ముందు రోజు, శివరాత్రికి ముందు రోజు, చతుర్దశికి ముందు త్రయోదశి నాడు ఒంటిపూట భోజనం చెయ్యాలి. ఆ పైన చతుర్దశి నాడు, శివరాత్రి నాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వారి వారి వంశమర్యాదను అనుసరించి సంధ్యావందనము, జపము, అగ్నిహోత్రం మొదలైనవి, వేరే జపం, పూజ మొదలైనవి నిత్యం చేసుకునేవన్నీ వాళ్ళు చేసుకోవాలి. అయిపోయాక ఆ పైన నేను శివరాత్ర వ్రతం చేస్తున్నాను అని దానికి సంకల్పించాలి. ఈ వ్రతాన్ని ఇంటి దగ్గరైనా చెయ్యొచ్చు, లేదా దేవాలయంలోనైనా చెయ్యొచ్చు. చేసేటప్పుడు వీరి శక్తిని అనుసరించి ఈ శివలింగాన్ని పూజించాలి కదా. నవరత్నాలలో ఏదో ఒక రత్నంతో కానీ, లేదా బంగారము, వెండి, కంచు, ఇనుము మొదలైన లోహాలతో కానీ, ఇది కాకపోతే మృత్తిక అంటే మట్టితో కానీ శివలింగాలు చేసి దానితో పూజ చెయ్యాలి. నమకం, చమకం, పురుష సూక్తం మొదలైన వాటితో అభిషేకం, అలాగే కేశవనామాలు లేదా శివనామాలు మొదలైన వాటితోటి పుష్పాలు, ఆయనకి ఇష్టమైనటువంటి మారేడు దళాలు వీటితో పూజ చెయ్యాలి. అవసరమైతే బియ్యపు గింజలతో, గోధుమ గింజలతో, అలాగే నవధాన్యాల గింజలతో వాటితో కూడా పూర్తి చెయ్యొచ్చు. ఈ విధంగా ఆ శివరాత్రి నాడు 4 జాములలోనూ జాగరణం ఉండి పూజ చెయ్యాలి భక్తి శ్రద్ధలతోటి. శివరాత్రి నాడు జాగరణము, ఉపవాసము, బ్రహ్మచర్యము 3 ముఖ్యం. జాగరణం అంటే నిద్రపోకుండా మెళుకువగా ఉండడం. ఇది ఉపవాసం అంటే లోకంలో భోజనం చెయ్యకపోవడం అనే వాడుక ఉంది. నిజానికి అది కాదు అర్థం. సర్వాత్మన పరమేశ్వరుని యందు మనస్సుని లగ్నం చెయ్యడము అని అర్థం దానికి వాస్తవానికి. అందుచేత భోజనం చెయ్యకుండా అనేది అది కూడా ఒక నియమమే, కానీ అసలు ఉపవాసం అనే మాటకు అర్థం అది. అంచేత ఏ భోజనము చెయ్యకూడదు, నిద్రపోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఎంచేతను మానవుణ్ణి లొంగ తీసుకునేవి ఈ 3: ఆకలి, నిద్ర, కామం. ఈ 3టికి దూరంగా ఉండి నేను శివుణ్ణి పూజ చేస్తున్నాను అనే విధంగా పూజ చెయ్యాలి. అందుకోసం ఏర్పడినటువంటిది ఇది. ఇప్పుడు ఈ విధంగా శివరాత్రి నాటి 4 జాములు పూజ చేసి ఆ మర్నాడు లేచి మళ్ళీ స్నాన సంధ్యావందనాదులు చేసుకొని
బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అన్నసంతర్పణ చెయ్యాలి. అంటే అన్నసంతర్పణ బేద బిక్కి మొదలైన వాళ్ళందరికీ చెయ్యాలి. ఇక్కడ కులమతాల ప్రస్తావన లేదు, చాలా కీలకం. ఎవరు ఆకలితో ఉంటే వాళ్ళకల్లాగా అన్నం పెట్టాలి. నీ శక్తిని బట్టి వాళ్ళకి వస్త్రం, ధనం, ధాన్యం లాంటివి ధర్మం చెయ్యాలి. అవసరమైన వాడికి, పేదవాడికి చెయ్యాలి. ఈ విధంగా చేస్తే సాంసారిక క్లేశాలు, మనకి ఈ పుట్టుకతో వచ్చేటువంటి కష్టాలు తొలగిపోతాయి అని. పూర్వం శివదీక్షాపరులైన కొందరు ప్రతిదినమూ కూడా, ఒక శివరాత్రి నాడే కాదు, ప్రాతఃసంగవ, మధ్యాహ్న, అపరాహ్న, సాయాహ్న, అర్ధరాత్రములు 6 యందు 6 ఉంటాయి, 6 కాలాలు. ఈ 6 కాలాల్లోనూ కూడా వాళ్ళు శివార్చన చేసేవారు. అటువంటి వాళ్ళకి షట్కాల శివపూజా ధురంధరులు అని పేరు. ఆ విధంగా మనం నిత్యం చెయ్యలేకపోయినా సంవత్సరానికి ఒక్కసారైనా, అదీ కాకపోతే జన్మలో ఒక్కసారి అయినా చెయ్యండి ఈ వ్రతాన్ని అని చెప్పడానికే జన్మానికో శివరాత్రి అనే వాడుక ఏర్పడింది. ఈ శివరాత్రి మహాత్మ్యాన్ని గురించి ఈశాన సంహిత, శివపురాణం మొదలైనవన్నీ ఎన్నో విషయాలు చెప్పాయి. శ్రీనాథుడు శివరాత్రి మహాత్మ్యం అనే చక్కటి కావ్యాన్ని కూడా రచించాడు. ఇందులో సుకుమారుడు అనేటువంటి వాడు ఒక మంత్రి కొడుకు. అతడికి లేని చెడ్డనవాట్లు లేదు. అతడు అనరాని, వినరాని, కనరాని పాపకృత్యాలన్నీ చేశాడు. దాంతో వాణ్ణి రాజ్యంలోంచి గెంటేశారు. వెళ్ళిపోయా కూడా అతడు బుద్ధి తెచ్చుకోకుండా పూర్వంలాగే అటువంటి తప్పుడు పనులన్నీ చేస్తున్నాడు. కానీ ఒకనాటి శివరాత్రి నాడు అనుకోకుండా నాగేశ్వర క్షేత్రంలో శివలింగాన్ని దర్శనం చేసి జాగరణం ఉండి ఆ ఉత్సవాన్ని చూశాట. దాంతో వీడికి అపరిమితమైనటువంటి పుణ్యం వచ్చేసింది. వీడు మరణించిన పిమ్మట శివదూతలు వచ్చి ఈయన కైలాసానికి తీసుకుపోయారు, యమదూతల్ని తిరస్కరించి. అంటే ఇతడికి కైలాసం వచ్చేసింది. ఈ విధంగా శివరాత్రి నాడు బుద్ధిపూర్వకంగా దీక్షతో చేయలేదు, వేరే ఉద్దేశంతో చేశాడు. అటువంటి వాడికి అంత అపరిమితమైన ఫలం వచ్చినప్పుడు భక్తి శ్రద్ధలతో సాత్వికులైన వాళ్ళు, మంచివాళ్ళు కనుక ఈ శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో అపరిమితమైన ఫలం ఉంటుంది. అంతేకాని మనం తప్పుడు పనులన్నీ చేసి ఎప్పుడో ఒకసారి శివరాత్రి వ్రతం చేసేద్దాంలే పోతుంది అనుకోవడానికి మాత్రం ఇది కాదు. అలా అయితే ఏదీ పోదు. నీ ఆలోచనని బట్టే ఫలం ఉంటుంది. ఏదో విధంగా అందరి చేత శివరాత్రి వ్రతాన్ని ఆచరింపచేసి అందరినీ తరింపచేయడం కోసమే ఈ సంప్రదాయం ఏర్పడింది. కాబట్టి ప్రజలందరూ ఈ శివరాత్రి వ్రతాన్ని ఆచరించి ఇహపర సుఖాలు పొందుదురుగాక. నమః శివాయ చ శివతరాయ చ. స్వస్తి.